కొద్దిగా నా వెహికల్ అనేది మన ఇంట్లో తీసుకెళ్ళడం వల్ల ఒక 10-15 minutes లేట్గా స్టార్ట్ కావడం క్షమించాను. ఈరోజు ఈ ఎన్ఈపి ఎలా ఉండబోతుంది, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, తొందరగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అంటున్నాం. ప్రతి కొత్త వచ్చినప్పుడల్లా న్యూ అంటాం. దాని పర్పస్ ఏమంటే ఈ నేషన్ గురించి కనుక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020గా పేరు పెట్టాము. అయితే ప్రజెంట్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎన్ఈపి ఏమి మార్పులు మనము ఆశించవచ్చు, ఈ ఫోకస్ దీని మీద ఉంటే సరిపోతుందని అనిపిస్తుంది. ఒక మాటలో ఎవరన్నా నన్ను అడిగితే, లేదు నేను ఇంకెవరు అడిగినా ప్రజెంట్ ఎడ్యుకేషన్ అంటే నోబడీ ఈజ్ హ్యాపీ విత్ ప్రజెంట్ ఎడ్యుకేషన్. నోబడీ ఈజ్ హ్యాపీ, నైదర్ పేరెంట్, నా టీచర్, నా స్టూడెంట్, నోబడీ ఈజ్ హ్యాపీ. కానీ షో నడిపిస్తూనే ఉన్నాం, హ్యాపీగా లేదు కానీ నడిపిస్తూనే ఉన్నాం. మనందరికీ తెలుసు, ఎప్పుడు 68 టైంలో కొట్టాలి కమిషన్ వచ్చింది. లేకపోతే ఏంటంటే మన దేశంలో ఈ కమిషన్స్, రాధాకృష్ణ కమిషన్ కానీ, మొదలియార్ కమిషన్ కానీ, ఇట్లా నంబర్ ఆఫ్ కమిషన్స్ ఎడ్యుకేషన్ మీద వచ్చినన్ని కమిషన్స్ దేని మీద లేవు. మరి కమిషన్స్ బాగలేవా అంటే మంచి రిపోర్ట్స్ ఇచ్చినాయి, చాలా మంచి రిపోర్ట్స్ ఇచ్చినాయి. ఏ రిపోర్ట్ కూడా ఇంప్లిమెంటేషన్కు నోచుకోలేదు. అది పెద్ద సమస్య మన దేశంలో. అంటే అన్నిటికన్నా ఒక ఏమన్నా అథెంటిక్ నేషనల్ లెవెల్ పాలసీస్లో మనకు నంబర్ 1 ఏమో 68లో వచ్చిన కొఠారి కమిషన్, అట్లాగే 86లో వచ్చినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రాజీవ్ గాంధీ పీరియడ్లో వచ్చింది. 86 తర్వాత 92లో కొన్ని చేంజెస్ వరకు కమిటీ వేశారు, అంతే కానీ అది పెద్ద దాన్ని కన్సిడర్ చేయాలి. 86 తర్వాత దెర్ ఇస్ నో కమిషన్ అని అనొచ్చు ఒక రకంగా చెప్పాలి. అంటే 86 తర్వాత ఇన్ని దశాబ్దాలు, సుమారుగా ఒక 3-4 దశాబ్దాలు ఒకే విద్యా విధానాన్ని మనం కంటిన్యూ చేస్తున్నాం. ఈ బాగలేని విద్యా విధానం, ఏమాత్రం బాగలేని, ఎవరు బాగుంది అని చెప్పని విద్యా విధానాన్ని మనం కంటిన్యూ. నా పాయింట్ ఏంటంటే 86 టైం తర్వాత దేశం ఎంత మారింది, ప్రపంచం ఎంత మారింది, టెక్నాలజీ ఎంత మారింది, ఇండస్ట్రీ ఎంత మారింది. ఇండస్ట్రీ 4.0 వచ్చేసింది. మనము స్టీమ్ ఇంజన్ నుంచి మెల్లగా ఎలక్ట్రిక్ ఇంజన్స్ వైపు వచ్చినాము, ఎలక్ట్రిక్ నుంచి ఎలక్ట్రానిక్ ఇంజన్స్ వైపు వచ్చినాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, ఇంటర్నెట్ వచ్చింది. అసలు ఫోనే లేదు కదా 86లో, మొబైల్ ఫోన్ కూడా లేదు, ల్యాండ్ ఫోన్ ఏదో లేదంటే. ఆగ్మెంటెడ్ రియాలిటీ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఎన్ని మార్పులు వచ్చినాయి, అసలు ప్రపంచం మారిపోయింది. అయినా 86 నాటి విద్యా విధానాన్ని మనం అవుట్డేటెడ్ అన్నాము. అవుట్డేటెడ్ ఎడ్యుకేషన్ విద్యా విధానాన్ని మనం కొనసాగించాం. అట్లీస్ట్ కీపింగ్ ది చేంజెస్, టెక్నాలజీ అండ్ అదర్ చేంజెస్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఈవెన్ కామన్ మ్యాన్ కూడా డిజిటలైజేషన్, డిజిటల్ వరల్డ్లోకి వచ్చేసి మనీ ట్రాన్స్ఫర్ అంతా కూడా యూపీఐ ట్రాన్స్ఫర్ తోటి, చిన్న ఫుడ్ ప్యాకెట్ కావాలంటే కూడా ఇంటికి ఫుడ్ ప్యాకెట్ చేయించుకునేటువంటి కామన్ మ్యాన్ చేతిలోకి ఇంటర్నెట్ వరల్డ్ వచ్చేసింది. అయినా ఎడ్యుకేషన్లో మార్పులు తీసుకురాలేదు మనం. కనుక ఎవరిని నిందించాలి అని మినిమం కదా. క్లాస్ రూమ్ ఈరోజు ఐసీటీ లేని క్లాస్ రూమ్ లేదు కదా. కంప్యూటర్, డిజిటల్ బోర్డ్స్ ఇవన్నీ వచ్చేసినాయి కనుక ఐసీటీ లేకుండా క్లాస్ రూమే లేదు. అన్ని క్లాసుల్లో ఐసీటీ వచ్చేసింది, టెక్నాలజీ యూసేజ్ వచ్చేసింది, అందరం యూజ్ చేస్తాము. దీన్ని మార్పులు వచ్చాక కూడా లేదు. మోడీ ప్రభుత్వం వచ్చాక 2014 కన్నా ముందే సుబ్రహ్మణ్యం కమిటీ ఉంది, నాలెడ్జ్ కమిషన్ అని ఒకటి ఉండేది. అవన్నిటిని
కన్సల్టేషన్ ఎక్సర్సైజ్ అంటాం. ఎవ్రీబడి ఈజ్ కన్సల్టెడ్. కొన్ని లక్షల మెయిల్స్ వచ్చినాయి. అంటే సలహాలు ఇవ్వమని ఇచ్చారు కూడా, జనం కూడా ఇచ్చారు. కనుక స్టేక్ హోల్డర్స్ ఎవరున్నా సరే, స్టూడెంట్, టీచరు, పేరెంట్ అందరినీ కన్సల్టేషన్ చేశారు. మాలాంటి వాళ్ళు టీచర్స్ మేము కాలేజీలో డ్యూటీ చేస్తుంటే మీరు మినిమం 2 విలేజెస్కి వెళ్ళాలని పంపించాను. పంపిస్తే నేను కూడా ఒక 2 గ్రామాలకు వెళ్ళాను. మా దగ్గర జడ్చెల్ల దగ్గర ఏది అంటే గ్రామ సభ పెట్టి ప్రజెంట్ ఎడ్యుకేషన్ మీద వాళ్ళ ఒపీనియన్స్ డిస్కస్ చేయాలి. వాళ్ళ భాషలో మాట్లాడి మన మామూలు పుస్తక భాషలో రాసి పంపించాలి. అదే నేను రచకట్ట మీద ఒక సమావేశం పెట్టి ప్రశ్నలు అడుగుతుంటే నా అనుభవం ఏంటంటే, ఒక ఆయన అన్నాడు, ఈ మా పిల్లవాడు డిగ్రీ చదివిండు, ఏం చదువు మనకి ఉద్యోగం లేదు అన్నాడు. ఇంకోటి ఇంజనీరింగ్ చదివిండు, ఉద్యోగం లేదేం లేదు అంటే ఉద్యోగాలు ఇవ్వని విద్య అని చెప్తున్నాను. అందరూ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్? నో జాబ్, నథింగ్ అని. తర్వాత డిగ్రీ అయిపోతుంది, మా పిల్లలకి ఒక కాగితం రాయడానికి రాదు సార్ అంటాడు. ఇంగ్లీష్లో కాదు, తెలుగులో ఒక కాగితం సరిగా రాయడానికి రాదు. ఇప్పుడు నేను ఎప్పుడో స్కూల్లో 10th క్లాస్ వరకు చదివినా, నేను వాళ్ళు రాసే అన్ని తప్పులే ఉంటాయి. మూట ఆయన పల్లెటూరు ఆయన చెప్తున్నాడు. పిల్లవాడు డిగ్రీ చదివిన పిల్లవాడు రాయలేకపోతున్నాడు అంటే there is no quality in our education. Our education doesn't give job. There is no quality in our education. క్వాలిటీ విషయంలో అయితే ఎవరు హ్యాపీగా లేదు. ఒక మదర్ ఉండి ఏమన్నానంటే, షాకింగ్, ఏం చదువుకున్న పిల్లలు తల్లి కొడతారా అన్నాడు. వాడు తల్లి కొడతారా అంటే వాడు తల్లి కొడుతున్నాడు. అదేంటమ్మా అంటే, వాడు తానికి పైసలు లేకపోతే కొడతాడు నన్ను. ఏం చదువు ఇది? చదువు సంకనాకింది, ఇటు మాటలు మాట్లాడినాము మూడుగా చదివేస్తే ఉన్నమతి పోయింది అని ఇలాంటి సామెతలు తెలంగాణలో చాలా మనకు చెప్తుంటారు. ఇటువంటి అన్ని కూడా అంటే క్యారెక్టర్ లేని ఎడ్యుకేషన్. అట్లా ఒక క్యారెక్టర్ ఇవ్వకపోయా, ఒక స్కిల్స్, జాబ్ స్కిల్స్ ఇవ్వకపోయింది, పోనీ లర్నింగ్ లో క్వాలిటీ లేదు, ఏది లేదని చెప్పకనే చెప్తున్నారు వాళ్ళు. ఇట్లా మొత్తము ఇండియా మొత్తం భారతదేశంలో కొన్ని లక్షల గ్రామాలను కన్సల్టేషన్ చేయడం, టీచర్స్ అభిప్రాయం తీసుకున్న తర్వాత ఈ నూతన విద్యా విధానం స్మృతి ఇరానీ పీరియడ్లో ఎక్సర్సైజ్ జరిగింది. తర్వాత ప్రకాష్ జవదేకర్ పీరియడ్లో ఇది బయటకు వచ్చింది. పార్లమెంట్లో కూడా పెట్టారు ఒక కొత్త విధానం అంటూ. అయితే దీంట్లో కనుక మీరు చూసినట్టయితే NEP 2020 ఒక 1 year అయింది ఇప్పటికీ. అంటే పబ్లిక్ డొమైన్లో పెట్టి నిన్ననే 31వ తేదీ రోజు 1 year సెలబ్రేషన్స్ కూడా చేశారు. ఇంప్లిమెంటేషన్ పార్ట్ పైన చర్చ జరుగుతూ ఉంది. అయితే ఓకే, సేవింగ్ ఫీచర్స్ మాత్రమే చెప్తాను, ఎందుకంటే ఎక్కువ సమయం డీటెయిల్స్ లోనికి వెళ్ళకపోయినా. బట్ వాట్ ఈస్ ది కోర్ కంటెంట్ ఆఫ్ దిస్ న్యూ NEP? హౌ దీస్ ఇష్యూస్ పర్టికులర్గా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇష్యూస్ను అడ్రస్ చేస్తుందా మరి అని. ముఖ్యంగా మనకు భారతీయులకు అందరికీ బ్రిటిష్ రూల్ తర్వాత మన భారతదేశంలో ఈ వామపక్షవాదులు కొలోనియల్ దీన్ని అన్ని కూడా కంటిన్యూ చేస్తూ మన విద్యను పూర్తిగా భారతీయకరణ, డీఇండియనైజేషన్ చేసి పడేశారు. కనుక ఇండోసెంట్రిక్ ఎడ్యుకేషన్ వస్తుందా? మనందరికీ ఎంత అభిప్రాయం అంటే, అసలు బ్రిటిష్ వాడు వచ్చాకనే ఇంత 4 అక్షర ముక్కలు నేర్చుకున్నాం కదా, అంతకుముందు చదివేటది మనకనే అంత కొలనైజ్డ్ మైండ్ మనది తయారైంది. అంతకుముందు అద్భుతమైన విద్య ఉండేది భారతదేశంలో అంటే ఊరికే RSS ఏదో గొప్ప చెప్తుంటారు అని కూడా అనుకుంటారు. కనుక దీనిపైన చాలా రీసెర్చ్ జరిగింది. ధరన్పాల్ లాంటి వాళ్ళు రీసెర్చ్ ఎప్పుడో చేశారు. భారతదేశంలో ఎంత గొప్పగా ఉండేది, నలంద, తక్షశిల లాంటి 60 యూనివర్సిటీస్ 5వ శతాబ్దం 6వ శతాబ్దంలోని ఇక్కడ వెలిగిస్తాయి. ప్రపంచమంతా వచ్చి ఇక్కడ చదువుకునే వాళ్ళు ఎంత చెప్తే నమ్మని ఒక పరిస్థితి ఏర్పడింది. కనుక భారతీయ విద్య ఏం అడ్రస్ చేసింది అని, కనుక భారతీయ విద్య ఏం అడ్రస్ చేసింది అంటే కేవలం
విద్య ఉద్దేశం. దాన్ని ఎప్పుడో కోల్పోయింది. జాబ్ వస్తే జాబ్ లేవుడా అనేది అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు అంతా కూడా ఏం చేస్తున్నారు అంటే ప్యాకేజ్ ఎంత అని మాట్లాడుతున్నారు. ఇక్కడ హైదరాబాద్ ఐఐటి చాలా పాపులర్. 25 లక్షలు 30 లక్షలు హైయెస్ట్ ప్యాకేజ్ ఇచ్చేటువంటి ఐఐటి ఏది ఇండియాలో హైదరాబాద్ ఐఐటి. న్యూయార్క్ అక్కడ సీట్ వచ్చినట్టు పీపుల్ ఆర్ ఆఫ్టర్ ది ప్యాకేజెస్. చైల్డ్ చదవాలి, ప్యాకేజ్ 50 lakhs 30 lakhs ప్యాకేజ్ కావాలి. సో ఇలా మన చదువు అంతా కూడా ఫోకస్ అంతా ప్యాకేజ్ ఎడ్యుకేషన్గా మారింది. మనుషులను తయారు చేసే మానవత్వంతో నింపే విద్య ఎప్పుడో మిస్ అయిపోయింది. సో ఇటువంటి పరిస్థితిలో ఇది మనము ఏ దిశగా తీసుకెళ్తుంది? మొట్టమొదట అడ్రస్ చేసింది ఏంటంటే వెరీ ఫస్ట్ కోర్ ఇష్యూ ఏంటంటే ఇండియనైజేషన్ జరుగుతుంది. ఈ విద్యలో భారతీయకరణ జరుగుతుంది. మనుషులందరూ ఇండోసెంట్రిక్ థింకింగ్ డెవలప్ అవుతారు ఈ విద్య తర్వాత. ఇప్పుడు ఈ కొత్త చదువుకుంటే మన పిల్లలు ఎవరు కూడా డీఇండియనైజ్ మాత్రం కాదు, అంత మాత్రం గ్యారంటీ ఇవ్వగలరు. ఇండియనైజేషన్ జరిగిపోతుంది అంటే భారత్ సంబంధించింది ఏదైనా గర్వపడే ఒక స్థితి వస్తుంది. ఎనీథింగ్ ఇప్పుడున్నటువంటి భాషలో నేను ఎంతమంది వాళ్ళ పరిచయంలో ఒక మాట చెప్పాను. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ అనే ఒక కమిషన్, ఇది పివి నరసింహారావు గారు పెట్టారు. ఇక్కడ హైదరాబాద్లో పెట్టారు. దాన్ని వెళ్ళిపోవాలి. మీరు ఎన్సీఆర్టీ కానీ లేకపోతే ఏఐసిటి కానీ లేకపోతే ఇక్కడ అన్ని కంట్రోలింగ్ బాడీస్ అన్ని ఢిల్లీలో ఉన్నాయి. ఓన్లీ వన్ బాడీ సుమారు 7 బాడీస్లో హెచ్ఆర్డీ మినిస్టర్ ఉంటుంది, బట్ హైదరాబాద్లో. ఎందుకంటే నరసింహారావు గారు ఇక్కడ ఆయన పెట్టిన ఈ యొక్క హెచ్ఆర్డీ మినిస్ట్రీలో ఉండే కౌన్సిల్ ఏంటంటే ఇది ఒక డిఫరెంట్ కౌన్సిల్. ఈ చదువులు ఎందుకు మన పిల్లలను గ్రామాల నుంచి దూరం చేస్తున్నాయి. ద మోర్ యు ఆర్ ఎడ్యుకేటెడ్, the more you feel like coming out of your village, distancing from your village. ఎక్కువ చదివితే ఎక్కువ దూరం కావాలి, ఊరు వైపు చూడవద్దు. ఫిజికల్గా దూరం అయితే ప్రాబ్లం లేదు, ఏదో ఉద్యోగం కోసము సినిమాల కోసము సిటీలకు రావడం ఉండడం అంతా కామన్. కానీ గ్రామం దిక్కు పోబుద్ది కాదు. మన గ్రామం వాళ్ళు ఎవరు వస్తే మేము కాలేజీలో చదివేటప్పుడు పిల్లోడు నేను అడిగితే ఎవరు అంటే మా ఊరోళ్ళు సార్ అని చెప్పి, ఆ పక్కన ఉన్న బాగుంది వాళ్ళ అమ్మ సార్ అని చెప్పి వాళ్ళు మళ్ళీ పిలిచాడు. ఎవరు ఉద్యోగంలో వచ్చింది అని అంటే ఊరోళ్ళు అమ్మ కాదా అంటే అవును సార్. మరి అట్లా ఎందుకు చెప్పినాం అంటే చెప్పబుద్ధి కాదు. అమ్మను అమ్మగా కూడా పరిచయం చదువు అట్లా తయారు చేసాను మన పిల్లలు. నాకు చాలా బాధ అనిపించింది. నా స్టూడెంట్ తన అమ్మను అమ్మగా పరిచయం చేయలేదు అంటే బట్టలు బాగాలేదు, పల్లెటూరు మహిళ, ఈ పరిస్థితి. అందుకే నరసింహరావు గారు ఏం చేశారంటే ఇప్పుడు గ్రామం నుంచి దూరం కావాలనుకుంటున్నాం. ఎక్కువ చదివితే ఎక్కువ గ్రామాలకు పోవాలి, గ్రామాల అభివృద్ధికి వీడు తోడ్పడాలి, తన నాలెడ్జ్ మొత్తం దానికి ఉపయోగించాలి. ఇట్లా ఎందుకు అనుకుంటలేదు అని నరసింహరావు ఏం చేశారు, నేషనల్ కౌన్సిల్ ఫర్ రూరల్ ఎడ్యుకేషన్, రూరల్ డెవలప్మెంట్ కాదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. రూరల్ NIRD ఉంది, మన అందరికీ తెలుసు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్. బట్ రూరల్ ఎడ్యుకేషన్ అంటే education law there is something missing. The work of this council is to make a study of it and come out with a solution. అప్పుడు గాంధీ మోడల్ ఎడ్యుకేషన్స్ ఇవన్నీ కూడా మన దగ్గర మహానాయకులు అందరూ కూడా విద్య మీద పనిచేశారు. స్వాతంత్ర పోరాట సమయంలో కూడా ట్యాగూర్ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాడు, గాంధీ టాల్స్టాయ్ ఫామ్ పెట్టాడు సౌత్ ఆఫ్రికాలో, దయానంద సరస్వతి ఒక స్కూల్ పెట్టి విద్య మీద మన వాళ్ళు చేసిన ప్రయోగాలు ఎవరు ఉద్యమంలో ఉంటూ కూడా చేశారు. కానీ ఈ మ్యాండేటింగ్ ఎడ్యుకేషన్ అనేది మిస్ అయిపోయి మన గ్రామాలకు దూరం అవుతున్న మన విద్యార్థులు ఎందుకు ఇలా అవుతున్నారు? క్యాంపస్ టు కమ్యూనిటీ ఈ లింకేజ్ ఏదైతే బ్రేక్ అయిపోయింది. వీటి మీద పరిశోధన జరిగింది కస్తూరి రంగన్ కమిటీ. దీని మీద మీరు కనుక రిపోర్ట్ తీసుకొని చూస్తే 8 మంది కమిటీలో ఉంటారు. ఒక వ్యక్తి ఉన్నాడు మంజుల్ భార్గవ్ అని, కర్ణాటక నోటెడ్ మ్యాథమెటిషియన్, టాప్ 10 వరల్డ్ లో లాగించారు. స్వయంగా వాళ్ళు రాశారు ఐడియాస్ అందరించినప్పుడు. వరల్డ్ లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని కూడా ఈ NEP-లోకి చేశారు. ఇండియనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండోసెంట్రిక్ కావడమే కాకుండా, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషనే కాకుండా, వరల్డ్ లో ఉన్న ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ ఏదైతుందో వీటిని అన్నిటిని కూడా తీసుకొచ్చి దీంట్లో పెట్టారు.
కానీ ఇది ఓన్లీ రిఫార్మ్ ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ మీద ఎన్ఈపీ మీద ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. ముఖ్యంగా లెఫ్ట్ పీపుల్ అయితే అసలే మాట్లాడలేకపోతున్నాం. కరెక్ట్గా 1 year బ్యాక్ ఎప్పుడైతే ఈ పార్లమెంట్లో పెట్టారు చాలా డిబేట్స్ జరిగింది. నేను కూడా చాలా టీవీ డిబేట్స్లో కూడా నేను కూర్చున్నప్పుడు అందరూ లేవనెత్తే అంశాలు చాలా ఉంటాయి కదా. దీంట్లో లెఫ్ట్ వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న ఏంటంటే, ఇది ధనికుల కోసమే తెచ్చినటువంటి విద్య, ఉన్నత వర్గాల కోసం తెచ్చినటువంటి విద్య, నిరుపేదలకు అందుబాటులో లేని విద్య, ఇటువంటి పదాలన్నీ కూడా వాడారు. టీవీ 9లోనేమో బహుశా ఒక అవతల నుంచి ఈ పదాలన్నీ మాట్లాడితే మురళీధర్ మీరు చెప్పాలి అని అంటే నేనేమన్నానంటే, ఆ అవతల వ్యక్తిని నేనేమంటున్నానంటే ఆ రిపోర్ట్ ఎన్ఈపీ 2020 నంబర్ ఆఫ్ పేజెస్ చెప్పమనండి. నంబర్ కాదు, ఎగ్జాక్ట్ నెంబర్ కాదు, 800 ఉండొచ్చు, 200, 300, 400 ఇలా 100లో చెప్పమని చెప్పండి అని చెప్పి అన్ని నేను ఉపయోగిస్తుంటాను చెప్పాను. షాకింగ్ ఏంటంటే అది చెప్పలేకపోయాడు. అంటే వితౌట్ లుకింగ్ ఎట్ ది బుక్ అట్లీస్ట్ కళ్ళతో చూడాలి కదా. అన్యాయం ఎంత అన్యాయం అంటే నవ్వారు, అందరు నవ్వారు టీవీలో. నేను చెప్పాను ఇలా మాట్లాడే వాళ్ళు ఎవరు అంటే పడిగట్టు పదాలు ఇవన్నీ కూడా ఈ వామపక్ష భావజాలు ఉండే వాళ్ళు మాట్లాడతారు. ఆయన ఏమనలేదు కూడా పాపం, ఇట్లా అంటుంటే కూడా ఏమనలేదు, ఇక నోరు మూసుకుంది. కానీ కనీసం చూడాలి. అందుకని నేనేమన్నానంటే దీనికి విరుద్ధంగా వాదించడం మొదలుపెట్టాను. ఫస్ట్ టైం దేర్ ఇస్ ఎ రిపోర్ట్ which will be taking care of the quality education to the poorest of the poor student in this country అని చెప్పాను. How అని you can ask me క్వశ్చన్ అడగవచ్చు. ఎందుకంటే ఈ దేశం కాదు, ప్రపంచంలో ముఖ్యంగా ఈ డెవలపింగ్ కంట్రీస్ అన్నీ కూడా లెర్నింగ్ క్రైసిస్ ని ఎదుర్కొంటున్నాయి. లెర్నింగ్ క్రైసిస్ అని పరిశోధన చేసి చెప్పినటువంటి విషయం. నో లెర్నింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ క్లాస్ రూమ్. మాటల్లో చెప్పాలంటే నో లెర్నింగ్ ఈజ్ హ్యాపెనింగ్. స్కూల్ ఎడ్యుకేషన్ పర్టికులర్గా 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు ఏదో అలా వచ్చేస్తారో వాడు 10th పాస్ అవుతారు, బయట కూర్చుంటాడు, మనకి ఏం ఒక అక్షరం ఒక ఆయనకే రాదు. కనుక మినిమం లెర్నింగ్స్ మీద దృష్టి పెట్టలేదు. అంటే 2వ తరగతి పాస్ అయ్యాడు, 5వ తరగతి పాస్ అయ్యాడు, మినిమం లెర్నింగ్ అక్షరాలు రాయడం, చదవడము ఇవన్నీ రావాలి. ఎక్కడ కూడా ఇటువంటి జాగ్రత్త తీసుకోలేదు. ఏమనంటే ఈ కమ్యూనిస్టులు ఏమన్నారంటే ఇదేది యాన్యువల్ ఎగ్జామినేషన్ పాస్ ఫెయిల్ విషయంలో వదిలేసేయాలి చూడనట్టున్నారు. 10th బోర్డు ఉంది కదా, బోర్డు ఎగ్జామ్, ఇలాంటివన్నీ కూడా డిటెన్షన్ సిస్టాన్ని బాగా వ్యతిరేకించిన వాళ్ళు కమ్యూనిస్ట్ దేశం. ఇలాంటివన్నీ ఇప్పుడు ఏంటంటే పేదవాడిని మీరు మోసం చేయడానికి అంతా డబ్బున్న వాళ్ళు ప్రైవేట్లో చదువుతారు, వాళ్ళు పాస్ అవుతారు, పేదవాడు ఏడో పాస్ అవుతారు. మరి పాస్ అవ్వతే ఎట్లా ఉన్నాయి అక్షరం నేర్చుకోకుండా వాడికే కదా నష్టం అని. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకే లెర్నింగ్ క్రైసిస్ అడ్రస్ చేసింది ఎన్ఈపీ అని చెప్తున్నాను. చాలా అద్భుతంగా అడ్రస్ చేసింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎలా అడ్రస్ చేస్తుంది అంటే ఈసీసీ, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, ఈసీసీని ప్రవేశపెట్టింది. ఇది బెస్ట్ ప్రాక్టీసెస్ ప్రపంచంలో ఉన్న వాటిలో అన్నింటిలో కూడా ఇది ఒకటి. మామూలుగా ఎడ్యుకేషన్ అంటే నేను ఆయన అడిగాను టీవీ డిబేట్లో, మీరు ఇంతకాలం కమ్యూనిస్టులు ఈ దేశంలో దాన్ని ఏమంటారంటే ట్రస్ట్ అంటారు, లేకపోతే ఇంకేమంటారు ఎల్కేజీ, యూకేజీ ఇవన్నీ ఏమంటారు ప్లే స్కూల్స్, వెరీ గుడ్, ప్లే స్కూల్స్ అని అంటారు. ఇవన్నీ కూడా ఉన్నాయి కదా ఈ దేశంలో. ఇవన్నీ ప్రైవేట్లోనే ఉన్నాయి, గవర్నమెంట్లో ఎందుకు లేవు? మరి మీరు వామపక్ష వాళ్ళు ఈ 75 ఏళ్ళలో ఎందుకు అడగలేదు? పేదోడు చదువుకోవద్దా? పేదోడు 5 ఏళ్ళు 6 ఏళ్ళ తర్వాతనే స్కూల్కి రావాలా? డబ్బున్న వాళ్ళంతా 3 ఏళ్ళు ముందు పోతున్నారు స్కూల్కి. న్యాచురల్ గా పరుగు పందెం అనేది ఉన్నప్పుడు లైఫ్ స్ట్రైట్ గా ఉండాలి. కనుక డబ్బున్నోడేమో ముందే పోతున్నాడు 3 ఏళ్ళు, డబ్బున్నోడు 3 ఏళ్ళు వెనకాల వస్తున్నాడు, మెల్లగా స్కూల్కి వస్తున్నాడు. అప్పుడు భయపడుతున్నాడు, బిక్కు బిక్కు అనుకుంటూ వస్తున్నాడు. ఇక్కడే తేడా వచ్చేసింది కదా. అందుకని మనము పూర్వకాలంలో ప్రహ్లాదు ఈ స్టోరీలన్నీ చెప్తే నవ్వుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రపంచమంతా ఏం చెప్తుందంటే కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ బ్రెయిన్ యొక్క డెవలప్మెంట్ ఏదైతే కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, థింకింగ్ ప్రాసెస్ యొక్క డెవలప్మెంట్ 85% ఫస్ట్ 3 years 3 to 6 years అయిపోతుంది.
బ్రెయిన్ డెవలప్మెంట్ అయిపోయింది. అయితే హౌ యు ఆర్ హ్యాండిలింగ్ ద బ్రెయిన్, సచ్ ఎ డెలికేట్ బ్రెయిన్ ఆఫ్ ది చైల్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కానీ ఇంటెలిజెన్స్ అంటున్నాం చూడండి, డబ్బున్న ఉన్నోళ్ళ పిల్లలకి స్కూల్కి వచ్చినప్పుడు వాడు బ్రైట్ గా కనబడతారు, చక్క ఆన్సర్ ఇస్తుంటారు, వాడికి మినిమం ఇది ఉంటుంది. మరి వీడికి ఎందుకు లేదు అని డల్ అంటే మొద్దు సన్యాసి అని ముద్రేస్తున్నారు. కాదు, అసలు 3 to 6 years ఏజ్ గ్రూప్ యొక్క బ్రెయిన్ నువ్వు ఎంత చక్కగా హ్యాండిల్ చేస్తే అంత పిల్లలు బ్రైట్ పిల్లలు తయారవుతున్నారు ప్రపంచం అంతా. నేను చెప్పేది దీని మీద పరిశోధన చేశాక చెప్పినటువంటి విషయం. మన దగ్గర దిక్కుమప్పు లేదు, వాడు పుట్టాడు పెరిగాడు 5 ఏళ్ళైనా 6 ఏళ్ళైనా మెల్లగా ఎక్స్పోజర్ లేదు వాడికి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే సుమారుగా 20 నుంచి 25 లక్షల మంది నిరుపేద పిల్లలు 3వ తరగతి 3 ఏళ్ల పిల్లలు ఫార్మల్ స్కూలింగ్ స్టార్ట్ అవుతుంది, ఈసీసీ స్కూల్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఓన్లీ ఏమంటారు లెటర్స్ సంబంధించి లేకపోతే అక్షరజ్ఞానం సంబంధించి కాదు, పౌష్టికాహారం కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ లో 3 years లో స్ట్రాంగ్ ఫుడ్ కనుక అందుతే, వాడికి క్వాలిటీ ఫుడ్ అందుతే బ్రెయిన్ లో ఇంటెలిజెన్స్ కూడా పెరుగుతుంది. ఇది కూడా మిస్ అవుతున్నారు ఈ దేశంలో పిల్లలందరూ కూడా. స్టంటెడ్ గ్రోత్ అని అంటాం. ఫిజికల్ గా కాదు, మెంటల్లీ స్టంటెడ్ గ్రోత్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ. మొత్తం జాతి నష్టపోతుంది, దీన్ని ఎవ్వరూ అడ్రస్ చేయలేదు. ఇప్పుడు పేదోడి పిల్లవాడు ధనికులు అందరూ సమానమైనది. ఇక్కడ ఏం చెప్తారు అంటే అక్షరాల గురించి ఏం చెప్పారు. దీనికి ఒక సిలబస్ తయారు. నేను ఐవాలి ఎన్సీఆర్టీ డిఫరెంట్ సిలబస్ ఈస్ ప్రిపేర్డ్ వేర్ నో బుక్ విల్ బి దేర్, నో బుక్, నథింగ్, నో రైటింగ్ విల్ హ్యాపెన్. ఏది ఉండదు. ఆట పాటలతోనే కొన్ని ఆబ్జెక్టివ్స్ రీచ్ అవుతారు పిల్లలు. కానీ దీని ఏమంటారంటే స్టిమ్యులేషన్ ఆఫ్ బ్రెయిన్ స్టిమ్యులేట్ చేయడం. ఇది కామన్ టీచర్స్, స్కూల్ టీచర్స్ కూడా చేయగలుగుతారు. సే ఫర్ ఎగ్జాంపుల్ డబ్బున్న వాడికి ఊరికే మనం మాట్లాడుకోవడానికి నేను 3 రిమోట్ కంట్రోల్స్ పెట్టాను. కార్ది పెట్టాను, ఏసీని పెట్టాను, ఇంకేదో పెట్టాను. ఎన్ని రిమోట్లు వచ్చినాయి? ఇప్పుడు డబ్బున్న వాడి ఇంటి నుంచి వచ్చిన పిల్లవాడు వాడు ఏసీ ఆన్ చేయాలంటే 3 ఏం తీసుకోవాలో వాడికి తెలుసు. వీడి పాపం అది కూడా తెలియదు, మినిమం ఎక్స్పోజర్ లేదు. ఎగ్జాంపుల్ చెప్తాను. సో చైల్డ్ కబడ్డీ ఆడిపించాలి. కబడ్డీ ఆడిపిస్తే ఈ గీత దగ్గర స్టార్ట్ చేయాలి, ఈ గీత దగ్గర ఎండ్ చేయాలి, రూల్స్ ఆఫ్ ది గేమ్, ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది టీచర్, హౌ టు ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది టీచర్, బ్రేకింగ్ ది రూల్, అన్ని 3 years బేబీ 4 years బేబీ కూడా స్టార్ట్స్ అండర్స్టాండింగ్ వెల్ ఇన్ అడ్వాన్స్. అది మన సూటిగా గేమ్ బాగానే ఉంటుంది. అంటే ఒక గేమ్ ద్వారా, ఒక ఆట ద్వారా, ఒక పాట ద్వారా, ఒక మాట ద్వారా వాడి యొక్క బ్రెయిన్ స్టిమ్యులేట్ చేయడం అనేది ఈసీసీ మెథడ్ తో అడ్రస్ చేయబోతున్నారు. మంచి ఫుడ్ ఇవ్వడం కూడా దీని ప్రధాన ఉద్దేశం. ఇంత సైంటిఫిక్ అప్రోచ్ తో ఈ సిస్టమ్, ఈ పాలసీ రాబోతుంది అనేది చెప్తారు. వెరీ సీరియస్లీ టేకన్. టాయ్స్ ఆర్ ప్రిపేర్డ్ సపరేట్. ఈసీసీ కొరకు కొన్ని టాయ్స్ ప్రిపేర్ చేస్తున్నారు. దేశమంతా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయింది ఇప్పుడే. ఇవన్నీ కూడా ఈ స్కూల్స్ కు సప్లై చేస్తారు. ఏ టాయ్ ద్వారా ఏం ఆబ్జెక్టివ్ రీచ్ కావాలి అని. మన దగ్గర పజిల్స్ ఉంటాయి, రకరకాల పజిల్స్, సామెతలు, అన్నిటిని కూడా ఉపయోగిస్తుంటారు. చిన్న స్టోరీ టెల్లింగ్ కూడా స్టార్ట్ చేస్తారు మెల్లగా. కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేస్తారు మెల్లగా. అసలు ఒక మాటలో చెప్పాలంటే ఒక చైల్డ్ యొక్క పర్సనాలిటీలో ఇన్హెరిటెడ్ క్యారెక్టర్ అంటే వంశపారకంగా వచ్చేది 50% ఉంటే ఇంకొక 50% చైల్డ్ నర్చరింగ్ లోనే ఉంటుంది. అంటే ఈ 5 years 5+3+3+4 ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ మారబోతుంది. 5+3+3+4 అంటే చైల్డ్ ఇదంటే ఏదో మళ్ళీ 3 ఏళ్ళకి ఒక స్కూల్, 5 ఏళ్ళకి ఒక స్కూల్ అలా ఏం కాదు. బట్ కరికులం ఆ విధంగా డిజైన్ చేయబోతున్నాను. ఫస్ట్ 5 years నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఫస్ట్ 5 years 3 years బేబీ 1వ తరగతి 2వ తరగతి వరకు వస్తుంది. అంటే నేనేం చెప్తానంటే 0 -1 -1 నుంచి 0
వచ్చి 0 నుంచి 1వ తరగతి వస్తుంది, తర్వాత 2వ తరగతి, ఇట్లా 5 తరగతులు, 5 ఏళ్ళు. 3వ వయసు 3 ఇయర్స్ బేబీ నుంచి 6 ఇయర్స్ బేబీ వరకు. ఏదైనా ఫస్ట్ 5 ఇయర్స్ ఓన్లీ ఫౌండేషన్. నెక్స్ట్ 3 ఇయర్స్ ప్రిపరేటరీ ఇయర్స్ అని అంటాం. స్కూల్ ప్రిపరేషన్ చూడండి, 5 ఏళ్ళు 3 ఏళ్ళు ఇట్ ఈస్ ఆల్ ఓన్లీ స్కూల్ ప్రిపరేషన్. స్కూల్ గోయింగ్ చైల్డ్ ప్రిపరేషన్ ఎంత జరుగుతుంది అంటే నేను ఎప్పుడెప్పుడు పరిగెత్తాలి స్కూల్ కానంత ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడేమో ఊరికి 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉండగానే చెరువు వాళ్ళు పంపించరే. తర్వాత నెక్స్ట్ 3 ఇయర్స్ అంటే 5 తర్వాత 3 ఇయర్స్ అయిపోయిందో ఫౌండేషనల్ లిటరేసీ అండ్ న్యూమరేసీ అని ఒక కోర్స్ స్టార్ట్ చేస్తున్నారు. మీ బేబీకి 3 and 3 5 3 3 ఏదైతుందో ఈ 3 3 అయిపోయే లోపల గ్యారంటీ ఏది చక్కటి రీడింగ్, చక్కటి రైటింగ్ స్కిల్స్ అండ్ అర్థమెటిక్స్, కుడికలు తీసేయగలని చిన్న చిన్న లెక్కలు, ఇవన్నీ కూడా అష్యూర్డ్ గ్యారెంటీ చైల్డ్ రాకుండా ముందరికి పోదేవు. కనుక టీచర్కు పెట్టాల్సిన టార్గెట్స్ పెట్టారు. టీచర్ ట్రైనింగ్ కూడా మారబోతుంది. టీచర్స్ అందరూ కూడా భవిష్యత్తు టీచర్స్ ఎలా ఉంటారంటే జాయ్ఫుల్ లెర్నింగ్ అనేటువంటి టెక్నిక్స్ నేర్పించబోతున్నారు టీచర్స్. యువర్ చైల్డ్ విల్ ఎంజాయ్ ది క్లాస్ రూమ్ అండ్ టీచర్ ఈస్ గివెన్ సచ్ ట్రైనింగ్. ఎలా మాట్లాడాలి, పిల్లలతో ఎలా ఉండాలి, ఎంత ప్రేమగా చూడాలి. మనం అంటాం కదా, ఇఫ్ ఎవ్రీ మదర్ ఈజ్ ఫస్ట్ టీచర్, ఎవ్రీ టీచర్ ఈజ్ సెకండ్ మదర్. కనుక ప్రతి అమ్మ కూడా మొదటి టీచర్ అవుతుంది, కానీ ప్రతి టీచర్ కూడా రెండో అమ్మగా బిహేవ్ చేయాలి క్లాస్ రూమ్. కనుక ఈ ఈసీసీ మెథడ్ లో పేరెంట్స్ కూడా కోచింగ్ ఉంటుంది. మినిమం స్కూల్లో ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద, పిల్లలతో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, బిహేవియర్ ప్యాటర్న్స్ అన్ని కూడా అడ్రస్ చేయబోతున్నారు. క్యారెక్టర్ పార్ట్, వాల్యూస్ పార్ట్ అన్ని కూడా అడ్రస్ చేయబోతున్నారు. తల్లిదండ్రులు పిల్లల ముందర ఎట్లా బిహేవ్ చేయాలి అంటే కొట్లాటలు ఇది ఉంటే వాళ్ళు లేనప్పుడు ఏమైనా ఉంటే చూసుకోవాలి, కానీ వాళ్ళ ముందర చేయబోతుంది. ఇలాంటి బేసిక్ థింగ్స్ అన్ని కూడా ఇప్పుడు స్కూల్ ఈసీసీ స్కూల్ అనేది నిత్యము పేరెంట్స్ తో కూర్చుంటుంది. నిత్యము ఇంతవరకు ప్రైవేట్ స్కూళ్ళలో పేరెంట్ మీటింగ్ జరుగుతుంది, మార్కులు వీటి మధ్య చర్చ అంటే ఇదే, మార్కులు ఎంత వచ్చినాయి, ర్యాంకు మావాడి ఇదే కాదు, అది కాదు సార్. సపోర్ట్ ఎడ్యుకేషన్ అనేది ఒక పెద్ద చైల్డ్ కు టీచర్ అండ్ పేరెంట్స్ కలిసి ఇచ్చే సపోర్ట్. ఈ సపోర్ట్ సిస్టమ్ డెవలప్ చేస్తారు. దీని కొరకు కరికులం తయారు చేయబోతున్నారు. ఏది పేరెంట్స్ కొరకు, పేరెంట్స్ ఏమేం చేయాలి, ఇలా టీచర్ అండ్ పేరెంట్ కలిపి బేసిక్ ఎడ్యుకేషన్ తయారవుతుంది. 3వ తరగతి 5వ తరగతి 8వ తరగతిలో కామన్ టెస్ట్ ఉంటుంది. దేశమంతా నేషనల్ లెవెల్ టెస్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి టెక్నాలజీని పెద్ద ఎత్తున యూజ్ చేయబోతున్నారు. మొత్తం కంట్రీ అన్ని స్కూల్స్ కనెక్టెడ్ ఉన్నాయి. నేషనల్ టెక్నాలజీ ఫోరం అని నేషనల్ బాడీ ఒకటి ఎగ్జిస్టెన్స్ లోకి రాబోతుంది. ఈ టెక్నాలజీ ఫోరం అనేది ఓన్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కు టెక్నాలజీని సప్లై చేస్తుంది. కనుక 3వ తరగతి 5వ తరగతి 8వ తరగతిలో మినిమం స్టాండర్డ్స్ ఏవైతే అనుకున్నామో అవి రీచ్ కాకపోతే చైల్డ్ అవసరమైతే 2 months 3 months ఆపేస్తాం అక్కడ. అండ్ టీచర్ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. అంటే మినిమం లెర్నింగ్ 100 మార్క్స్ లేకపోయినా 35-40 మార్కులు రావాలి కదా, రాకుండా ముందుకు పోనికే వీళ్ళు. సో ఇది ఒక అద్భుతం కాబోతుంది. కనుక మీ చైల్డ్ ఇప్పటి నుంచి 3, 5, 8 తరగతులు దాటడం అంటే గొప్ప విషయం. దాటాలంటే మినిమం లెర్నింగ్ ఈజ్ అష్యూర్డ్, పేరెంట్ ఈజ్ గ్యారెంటీ. అంటే ట్రాకింగ్ ఆఫ్ మార్క్స్ ఏదైనా ఫ్యూచర్ లో నేషనల్ టెక్నాలజీ ఫోరంలో దీంట్లో వస్తే జమ్మూ కాశ్మీర్లో ఉన్న చైల్డ్, స్కూల్లో ఉన్న చైల్డ్ కూడా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు బేబీ ఎంత ప్రోగ్రెస్ ఉంది అని. ఈ విధమైన ఒక టెక్నాలజీ సపోర్టెడ్ సిస్టమ్ రాబోతుంది. ట్రాకింగ్ ఆఫ్ ది చైల్డ్ అండ్ ఏమన్నా డ్రాప్అవుట్స్ కూడా ట్రాకింగ్ చేసే సిస్టమ్ రాబోతుంది. ఈ విధంగా 2035 లోపల 100% GER గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 100% ఉండాలి. నో చైల్డ్ ఈజ్ లెఫ్ట్. అండ్ బయట స్కూల్ వదిలిపెట్టి బయట పెట్టడానికి వీళ్ళు టార్గెట్స్ రీచ్ సార్ 2030 వరకు ఇది రీచ్ కావాలి. 2030 అయితే గ్రేట్ ఏంటంటే ఈ విషయంలో ఎన్రోల్మెంట్ విషయంలో మన దేశంలో కొద్దిగా బెటర్ ఉన్నాం. మనం ఏం తక్కువ పడలేదు. స్కూల్ ప్రైమరీ ఎడ్యుకేషన్ మాత్రం
పేరెంట్స్ బాగా ముందుకు వస్తున్నారు, స్కూల్స్ పంపిస్తున్నారు. బట్ డ్రాప్అవుట్ ప్రాబ్లం ఉంది, అదర్వైజ్ ఎన్రోల్మెంట్ బాగానే ఉంది. అట్లాగే హైయర్ ఎడ్యుకేషన్ కూడా బై 2035 హైయర్ ఎడ్యుకేషన్ మాత్రం 50% GER కొరకు మనం 26లో ఉన్నాం, 26-27లో ఉన్నాం. లోయెస్ట్ అండ్ డిగ్రీ అండ్ అబోవ్ చదివే పిల్లల సంఖ్య మన దేశంలో చాలా తక్కువ. కానీ 2035 వరకు అది కూడా రీచ్ కావాలనేది ఈ టార్గెట్, NEP పెట్టినటువంటి టార్గెట్. ఇక్కడ ఈ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇంతకుముందు చెప్పినటువంటి 5+3+3లో ఇవన్నీ అష్యూర్డ్గా టీచర్స్ ట్రైనింగ్ ఇవ్వడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్లో వచ్చే అనదర్ బిగ్ చేంజ్ ఏంటంటే, అనదర్ వెరీ బిగ్ చేంజ్ ఏంటంటే 6th క్లాస్ ఆన్వర్డ్స్ వొకేషనలైజేషన్ విల్ బి ఇంటిగ్రేటెడ్. కనుక ప్రతి చైల్డ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ బై ది ఎండ్ ఆఫ్ 12th క్లాస్ అయిపోయే లోపల మినిమం ఒక స్కిల్ వచ్చి ఉండాలి. ఇంకా ట్రేడ్స్ ఉంటాయి, రకరకాల ట్రేడ్స్, అంటే కార్పెంటరీ అనుకున్నాము, లేకపోతే ఎలక్ట్రికల్ అనుకున్నాము, లేకపోతే షూ మేకింగ్ అనుకున్నాము, లేకపోతే పాటరీ అనుకున్నాం, రకరకాల, ఇప్పుడు స్టిచ్చింగ్ అనుకున్నాము, రకరకాల ట్రేడ్స్ మార్కెట్లోకి వస్తాయి. చైల్డ్ యొక్క యూనిక్నెస్ ఆఫ్ ది చైల్డ్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. దేవుడి సృష్టిలో విశిష్టమైనటువంటి. కనుక ఇప్పుడు టీచర్ ఉండే పెద్ద పరీక్ష ఏంటంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి లోపల ఒక చైల్డ్ యొక్క యూనిక్నెస్ ను ఐడెంటిఫై చేసే పని కూడా టీచర్దే. సే ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్ 10th ఫెయిల్, మనందరికీ తెలుసు. కానీ వాళ్ళ అమ్మ నాన్న తెలివి ఏం చేశారంటే క్రికెట్ వాడు ఆడుతున్నాడు కనుక ప్రోత్సహించారు. అరే చదువు నాశనం అయిపోతుంది, ఏం క్రికెట్ రా బాబు